జూన్ నెల జేసునాథుని దివ్య హృదయము పూజిత మాసము 12వ రోజు. ఈరోజు ధ్యానాంశం దివ్య హృదయము నిజమైన మహిమ. స్వర్గలోకములో సన్మనస్కులు జనితైక సుతునికి సదా స్తుతి మహిమలు పాడుతూ ఉంటారు. పరిశుద్ధులు మీరొక్కరే అని, మహాన్నతులు మీరే అని యేసునాథుని దివ్య హృదయమును ఘనపరచుచూ పొగడి ఆరాధించుచున్నారు. భూలోకములో కూడా మిమ్ము పొగడ నిమిత్తము, మిమ్ము మహిమపరచ నిమిత్తము మీరే మాతృకగా దివి నుండి భువికి దిగివచ్చారు. ఈ లోకములో అనేకమంది లౌకిక వ్యసనాలకు లోనే లోక మహిమ వెదుకుచున్నారు. అయినా ఈ లోక కీర్తి బహుమానమనున్నది ఇసుకలో పెట్టిన కాలియదుగులకు సమాన. ఆ కాలి అడుగులు గాలిచేత, ఇతరులు కాళ్లతో త్రాక్కుటచేత తుడవబదు. అటువంటిదే ఈ లోకములోని కీర్తి ప్రతిష్టలు. ఈ మాయాలోక బహుమానముల నిమిత్తులు అనేకమంది జనులు మోక్ష భాగ్యమును చేతులారా పోగొట్టుకొనుచున్నారు. మరి లోకమున్నదని, అది మహిమ, ఘనత, ఆరాధన, సమత, మమతగల స్వర్గలోకమున్నదని మరచిపోతున్నారు. ఆ లోకాన్ని మనం పొందాలంటే పుణ్య కార్యములు చేయాలి, సన్మార్గములో నడవాలి, సత్క్రియలు చేపట్టాలి, యేసునాథుని దివ్య హృదయ మాతృకను అనుసరించాలి. యేసునాథుడు ఈ లోక మహిమను వెదకక తనకు పిత మహిమనే వెదకిరి. తనకు మాత్రం నిందావమానములను, వేదన ఆవేదనలను, స్లీవ శ్రమల మరణమును ఎంచుకొనిరి. ఆ మార్గములు ఎన్నుకొనుట వలన యేసు ఉత్థాన మహిమకును, మోక్షారోహణమునకును, సకల పొగడ్తలకును పాత్రులేరి పుణ్యాత్ములు యేసు మాతృకలను, పుణ్యములను కళ్ళారా చూచి ధ్యానించి తమ ఆశాపాసములతో పోరాడి శోధన సమయములలో యేసు తీరు హృదయమునకు అనుకూలముగా నడచి ఆయన ప్రేమ నిమిత్తం సకల వేదనలను, ఘోర నింద అవమానములను, క్రూర బాధలను అనుభవించి వారి సేవయందు మరణించునంత వరకు స్థిరముగా నుండిరి. ఇప్పుడు వారు పరలోకములో సర్వోన్నతుని బిడ్డలే నిత్య భాగ్యమును అనుభవించుచున్నారు. యేసునాథుని విరోధించినవారు, బాధించినవారు, బలిచేసినవారు నిత్య నరకాగ్నియందు భగభగ కాలిపోతున్నారు. మహోన్నతమున పరమ దేవునికి మహిమ. జనితైకసుతుడు యేసు దేవుని ఘనత ఈ లోకములో సహితము పుణ్యాత్ములను ఆవరించుకున్నవి. శ్రీసభ అలాంటి వారిని మహమపరచి పునీత పట్టము కట్టి ఘనంగా కొనియాడుచున్నది. పునీత ఇన్యాసివారు, పునీత సోరివారు, పునీత జ్ఞాన ప్రకాశమువారు, పునీత బెర్నార్డు వారు, పునీత డాన్ బోస్కోవారు మొదలైనవారు తమ తమ పుణ్యముల చేత ప్రఖ్యాతి చెందకయుండినట్టయినా వారిని గూర్చి ఇంత గొప్పగా ఎవరు తలంచెదరు? పునీత ఇన్యాసివారు ఒక వినూత్న ప్రేరణలో క్రైస్తవ విశ్వాస జీవితానికి జీవం పోశారు. ఆధునిక కాలానుగుణంగా శ్రీసభలో చెరగని ముద్ర వేశారు. జేసు సభ అను గురువుల సంస్థను స్థాపించి కథోలిక శ్రీసభకు పునః ప్రతిష్టను కల్పించి పునరుద్ధరించి ప్రొటెస్టాంటు వారి సంస్కరణోద్యమాన్ని దిగ్విజయంగా నెదుర్కొన్న మహామనిషి, పరిశుద్ధ పోపుగారి ఆధిపత్యానికి సంపూర్ణ మద్దతు పలికిన కొండంత విశ్వాసి ఈ ఇన్యాసివారు. ఒకరోజు యుద్ధంలో తుపాకీ గుండు కాలికి తగిలి కట్టుకట్టబడి విశ్రాంతి కోసం మంచాన ఆసుపత్రిలో ఉంచబడ్డారు. శస్త్రచికిత్స అనంతరం చాలా నెలలు ఆసుపత్రిలోనే గడపవలసి వచ్చింది. కాలక్షేపముకే వీరోచితుల గాథల పుస్తకం ఒకటి కావాలని అడిగారు. అది లభ్యం కానందున పునీతుల గాథలు, క్రీస్తు నాథుని అనుసరణము అనే పుస్తకాలనిచ్చారు. గత్యంతరం లేక వాటిని చదవడం ప్రారంభించాడు. ఆ పఠనం ఇన్యాసివారిని పూర్తిగా మార్చివేసింది. వీరంతా పునీతులు కాగలిగినప్పుడు నేనెందుకు కాకూడదు? ఈ అంతా మహత్కార్యాలు పునీతులు చేయగలిగినప్పుడు నేనెందుకు చేయకూడదు అని ధ్యానించుకున్నారు. ఎలాగైనా తాను ఒక పునీతుడు కావాలని నిశ్చయించుకున్నాడు. ఇలా క్రీస్తు శకం 1522 సంవత్సరంలో ఇన్యాసివారు మారుమనస్సు పొందాడు. వాళ్ల అన్నగారు ఇన్యాసివారిని చూచి, మన పేరుకును కీర్తికిని తగని ఈ నీచ ఉద్యోగమును నీవు చేయుట నాకు సిగ్గుగా ఉన్నది. మన పూర్వీకులు పొందిన పేరు జ్ఞాపకపరచుకొనుము. మన వంశకీర్తికి అవమానము రప్పించవద్దని హెచ్చరించాడు. లోక మహిమలను నాశించువారల గ్రుడ్డితనమునకు, బుద్ధిహీనమునకు ఇదే దృష్టాంతము. పునీత ఇన్యాసివారు తమ పుణ్యముల చేత చెడని కీర్తిని
తమ వంశమునకు తెప్పించకయుండినట్టయినా ఆ వంశము యొక్క నామము మరవబడియుండేది. అయినను ఇప్పుడు క్రైస్తవులందరూ లోయోలా అను పునీత ఇనియాసివారి వంశమును స్తుతించుచు శ్లాఘించుచు వేనోళ్ల పొగడుకొనుచున్నారు. గొప్ప పేరు ప్రఖ్యాతులు గడించాలని 10 మంది తనను పొగడి హెచ్చించాలని ఆశించాడు ఫ్రాన్సిసు జేవియర్. ఆయన మనస్సుంతా ఉన్నత పదవి, అంతస్తు, గౌరవం, సిరి సంపదలపైనే నిలిచింది. ఫ్రాన్సిస్ జేవియర్ విలాసవంతమైన జీవితం వైపు మొగ్గు చూపసాగాడు. అయితే వీరి గదిలో తనకన్నా 15 సంవత్సరాల పెద్ద అయిన మరో విద్యార్థి ఉండేవాడు. గతంలో సైనికుడిగా పనిచేసి యుద్ధంలో కాలు విరుగగొట్టుకున్నవాడు. అతను కూడా సైన్యాధినేత పేరు ప్రతిష్టలకే కలలు కన్నవాడే. ఇప్పుడు మారు మనస్సు పొంది దైవ సేవకు ఆరాటపడుతున్నాడు. పేరు ఇన్యాసి లోయోలా. ఒక వ్యక్తి లోకాన్నంతా సంపాదించి తన ఆత్మను మాత్రం కోల్పోతే ఏం ప్రయోజనం? మత్తయి సువార్త అధ్యాయం 16 వచనాలు 26 అని పదే పదే పలికి ఫ్రాన్సిసు గారికి క్రీస్తు విశ్వాసంలో, క్రీస్తు సేవలో నమ్మకం కుదిర్చాడు. అందువల్ల ఈ లోకాశలపై వ్యామోహం తగ్గి తన మహిమ కోసం గాక దేవుని మహిమ కోసం, దేవుని సేవ కోసం జీవితమంతా శ్రమించాలని ఫ్రాన్సిసు జేవియర్ సౌరివారు నిశ్చయించుకున్నాడు. నాశనము లేని మహిమలు స్వతంత్రించుకున్నాడు. పునీత జ్ఞాన ప్రకాశముగారు యేసు క్రీస్తునాథుని వెంబడించి మోక్ష మహిమను గైకొనుటకుగాను ఈ లోకములో తనకున్న ప్రభుత్వ కిరీటము, పదవి, కీర్తి, గొప్పదనము విడిచి తన సహోదరునికి తన ఆస్తి అంతయు ఒప్పగించెను. సహోదరునికిచ్చిన ఆస్తి, మహిమ కొన్ని సంవత్సరాలకే గతంచిపోయింది. కాని పునీత జ్ఞానప్రకాశముగారి కీర్తి, మహిమ ప్రపంచమంతా ప్రసిద్ధిగాంచుటేగాక సదాకాలము ఆయన మోక్షములో ప్రకాశించుచున్నాడు. యేసు తిరు హృదయ భక్తులు భక్త డాన్ బోస్కో, పునీత బెర్నార్డు మొదలగువారు లోక కార్యముల మీద ఆశలను త్యజించి పరలోక కార్యాల మీద తమ ఆశను స్థిరపరచుకుని మాతృకగా మనముందు నిలిచారు. దైవ సేవ యొక్క అవసరమును, సన్యాసి అంతస్తు యొక్క భాగ్యమును పూర్తిగా వివరించినందున అనేకులు లోకమును పరిత్యజించి వారితో కలిసి మఠవాస జీవితము జీవించ అంగీకరించిరి. అద్భుత సంఘటన. ధనవంతుడైన ఒక భక్తిగల క్రైస్తవుడు అకస్మాత్తుగా తన ధనమంతా పోగొట్టుకుని నిర్భాగ్య స్థితిలో పడిపోయాడు. తన కుటుంబానికి నానాటికి కావలసిన భోజనము కూడా దొరకలేదు. అతను తన భార్య ఇద్దరు కూడా తమకు సంభవించిన నిర్భాగ్య దశను ఇతరులకు నెరిగింప సిగ్గుపడి ఆకలి దప్పుల చేత క్షీణించిపోతూ ఉన్నారు. వారికి మరణమే శరణ్యం అనుకున్న సమయంలో భార్యామణి మెదడులో ఒక తలంపు తళుక్కున మెరిసింది. అదేమాటనగా వారి ఇంటిలో ఒక మైనపు వత్తి మిగిలియున్నది. అదే వారి కడపటి ఆస్తి. దానిని యేసునాథుని దివ్య హృదయ స్వరూపమునకు ముందు ముట్టించిన ఎడల యేసు తిరు హృదయము వారిమీద కనికరించునేమో అని తలంచి భర్తకు చెప్పి బహు ప్రయాసతో లేచి ఆ ఒత్తిని ముట్టించెను. యేసునాథుని తిరు హృదయం వారి యొక్క భక్తి విశ్వాసానికి మెచ్చుకొనెను. నడిరాత్రిలో ఆ ఇంటిలో వెలుతురు చూచిన ప్రక్క ఇంటి ఆమె పరుగున వచ్చి వారల నిర్భాగ్య స్థితిని గమనించెను. వెంటనే వారి స్థితిగతులను తెలుసుకుని 15 రోజులుగా భోంచేయలేదని నివ్వెరపోయి పరుగున భోజన పదార్థములు తీసుకుని వచ్చి పరామర్శించింది. ఆ విధముగా ఆ దంపతులిద్దరూ యేసునాథుని దివ్య హృదయ కనికరమును బ్రతిమాలి ప్రార్థించటము వలన ప్రాణాపాయ విపత్తు నుండి తప్పి బ్రతికిరి. తన మీద నమ్మకముంచిన వారల శరీర జీవముని యేసునాథుని దివ్య హృదయము కాపాడగా మనము భక్తితో బ్రతిమాలి ప్రార్థించిన ఎడల మన ఆత్మ జీవమును కాపాడుటకు ఆ తిరు హృదయము తప్పక సహాయము చేయుదురు. పునీత మార్గరేటమ్మగారి సుకృత వాక్యం. నీ హృదయము దేవుని నిమిత్తమే సృష్టించబడింది. యేసునాథుని దివ్య హృదయ ప్రేమ ఎంత మాధుర్యమో నీవు గ్రహించినట్లయితే ఏ దుమఖ దురితములైనా సహించగలవు, నిర్మల ప్రేమను పొందగలవు. సుకృత జపము. యేసునాథుని దివ్య హృదయమా, మిమ్ము నేను అధికమధికముగా ప్రేమింప అనుగ్రహము దయచేయండి. జేసునాథుని దివ్యహృదయమునకు తన్ను ఒప్పగించు జపము. ఓ జేసువా, మా దివ్యరక్షకుడా,
మమ్మును మా కుటుంబములను మీ దివ్యహృదయమునకు ఒప్పగించుచున్నాము. మా హృదయములను మీ వశపరచుచున్నాను. వాటిని శుద్ధీకరించి బలపరచి మీ దివ్య స్నేహము వల్ల వాటిని నింపనవధరించుడు. జేసునాథుని దివ్యహృదయమా, ఈ లోకములో మీరు మా బలమును స్నేహమును జీవమునేయుండి మరు లోకములో నిత్యకాలమునకు మా ఆనందమును భాగ్యమునే యుందురుగాక. యేసుక్రీస్తునాథుని వెలలేని తిరురక్త ఫలములను చూసి ఉత్తరించు ఆత్మమీద మామీద దయగా ఉండండి స్వామి. పరలోక జపము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా ఆహారం మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పు పడినవారి మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమెన్. మంగళవార్త జపము. దేవవర ప్రసాదము చేతనిండిన మరియమ్మ, వందనము. ఏలినవారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడినవారు మీరే. మీ గర్భ ఫలమగు జేసువు ఆశీర్వదింపబడినవారు అగునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమై యుండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమెన్. త్రిత్వ స్తోత్రము. పిత, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. ఆమెన్. జేసునాథుని యొక్క పరిశుద్ధ దివ్య హృదయమా, మామీద దయగా ఉండండి స్వామి. జేసునాథుని యొక్క పరిశుద్ధ దివ్య హృదయమా, మామీద దయగా ఉండండి స్వామి. జేసునాథుని యొక్క పరిశుద్ధ దివ్య హృదయమా, మామీద దయగా ఉండండి స్వామి.